హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. ఈ రోజు వీడియోలో ఒక కంప్లీట్ డే వ్లాగ్ తో పాటు ఇంకొన్ని రోజుల్లోనే ఫంక్షన్ ఉంది కాబట్టి ఇల్లు కొంచెం ప్రాపర్ గా సెట్ చేద్దామని అనుకుంటున్నాము. సో అదంతా కూడా ఈ రోజు వీడియోలో మీరు చూస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి మా ఊరి అమ్మవారి పండగ. ఈ మంత్ 19th స్టార్ట్ అవుతుంది. ఆదివారం పండుగ స్టార్ట్ అయ్యి 2021 కూడా పండుగ జరుగుతుంది. ఈసారి పండగకి వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ దిస్ టైమ్ ఇట్ ఈస్ డబల్ ధమాకా. ఎందుకు ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు. ఇంకా అమ్మవారి పండగకి సంబంధించి ఈ పేపర్ నేను కూడా చూసి మీతో కూడా షేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను హాల్లోకి వచ్చి చూసేసరికల్లా అమ్మ నాన్న కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ ఆర్గనైజ్ చేశారు. అవి ఎలా అరేంజ్ చేశారు అనేది కూడా చూపిస్తాను. కానీ దానికన్నా ముందు ఇక్కడ మీరు చూసారా, మొన్నే కదా ఈ టీవీ యూనిట్ దగ్గర మొత్తం నీట్ గా సర్దాను. మళ్ళీ నార్మల్ స్టేజ్ కి వచ్చేసింది. భుజ్ బంగారం గాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఆడతారు కాబట్టి ఆ ప్లేస్ చాలా క్లమ్జీ అయిపోతుంది. ఈవెన్ ఈ ఆఫీస్ టేబుల్ దగ్గర కూడా చూసారా ఎంత మెస్ అయిపోయిందో. ఇవన్నీ సార్ట్ అవుట్ చేయాలి. అండ్ బ్యాక్ సైడ్ మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది, బట్ అది కూడా తీసేశారనమాట. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా కూడా కొంచెం ఎంప్టీ చేయాలని చెప్పి. సో డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ అరేంజ్ చేశారు అంటే డైనింగ్ టేబుల్ ఉన్న ప్లేస్ లోని డైనింగ్ టేబుల్ వచ్చేసి ఫ్రిడ్జ్ పక్కన పెట్టాము. ఇలా చేయడం వల్ల కొంచెం ప్లేస్ కలిసి వచ్చింది అండ్ హాల్ కూడా చాలా స్పేషియస్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళందరికీ హాల్లో ప్లేస్ ఆల్మోస్ట్ సరిపోతుంది. లేదు అంటే డైనింగ్ ఏరియా దగ్గర కూడా ఇప్పుడు క్లీన్ అయిపోయింది కాబట్టి అక్కడ కూడా కూర్చోవచ్చు. డైనింగ్ ఏరియా దగ్గర ఓన్లీ డైనింగ్ టేబుల్ మాత్రమే సరిపోయేది. ఇప్పుడు అది తీసి డిసైడ్ పెట్టేసరికి అక్కడ చాలా ప్లేస్ కలిసి వచ్చింది. సో నేను లేచేసరికల్లా ఈ చేంజెస్ అమ్మ నాన్న ఇద్దరు కలిసి చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు నేను వంట అది చేస్తూ రిమైనింగ్ చేంజెస్ కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. ఏంటి అనేది కూడా చూపిస్తాను. బాబు గారికి ప్లే టైం అయిపోయింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు ఆడుకోవడానికి. ఇలా వెళ్ళి ఒక అరగంటలో వచ్చేసాడు. ఏమంటే మమ్మీ నాకు చెయ్యి మండిపోతుంది, ఎండుమిరపకాయ అంటుకుంది అందుకేనే అని చెప్పాడు. కానీ చాలా సేపు అలా అడిగేసరికి అప్పుడు నిజం చెప్పాడు అనమాట. ఏంటంటే మెట్ల మీద నుంచి జారిపోయి కిందకి పడిపోయాడు. ఆ విషయం చెప్పకుండా ఇలా ఎన్ని కవరింగ్ చేశాడంటే, డైరెక్ట్ గా విషయం చెప్తే నేను మళ్ళీ కిందకి పంపను కదా, అందుకని వీలైనంత వరకు కవర్ చేశాడు. కానీ నా దగ్గర వాడి పప్పులేమి ఉడకవు కాబట్టి లాస్ట్ కి దొరికిపోయాడు. ఇంకా వీడి హ్యాండ్ క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి నెక్స్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసాను. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి కోడిగుడ్డు చికెన్ పులుసు చేస్తున్నా. ఈ రెసిపీ మరి ఎంతమంది ప్రిపేర్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రోజు నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది, అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. నేను వీడియో షూట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క రెసిపీ షూట్ చేస్తాను. నేను ఎప్పుడు వీడియో ఇలా షూట్ చేసి అలా పబ్లిష్ చేసేయడం లాంటివి చేయలేదు. ఒక 2 days అయినా మినిమం గ్యాప్ ఉంటది అనమాట. వీడియో పోస్ట్ చేసేసరికల్లా నేను ఈ రెసిపీ ఆల్రెడీ ట్రై చేసి ఉంటాను కాబట్టి ఆ రెసిపీ పోస్ట్ చేయాలా వద్దా అన్నది ఎడిటింగ్ టైంలో డిసైడ్ చేసుకుంటాను. ఫస్ట్ ఎగ్స్ ని మంచిగా బాయిల్ చేసి దాని మీద షెల్ రిమూవ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ లో ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి సేమ్ అదే ఆయిల్ లోని ఆనియన్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని పీసెస్ గా కట్ చేసి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను వంట పని చేస్తుంటే అమ్మ నాన్న కొంచెం అరేంజ్ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి, ఆ పని చేస్తున్నారు. హాల్లో ఉన్న కుట్టు మిషన్ తీసుకొని వెళ్లి బెడ్రూమ్ లో పెట్టారు, బట్ నాకు అలా నచ్చలేదు. అది తీసుకొచ్చి డైనింగ్ ఏరియా దగ్గర పెట్టేయండి, ప్లేస్ ఉంది అని చెప్తే ఆ పని చేస్తున్నారు. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోని 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత నెక్స్ట్ అందులోని టొమాటో పీసెస్. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను. అవి కూడా బాగా రెడ్ గా పండినవి యాడ్ చేశాను. దానివల్ల కర్రీ టేస్ట్ ఇంకా బాగుంది. ఇప్పుడు టొమాటోస్ బాగా మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు ఇక్కడ మా అమ్మ వాషింగ్ మిషన్ లో యాడ్ చేయడానికి అని చెప్పి ఇగో ఈ దివాన్ సెట్ మీద కవర్స్ అవన్నీ కూడా తీస్తూ ఉంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇంట్లో పనులు అయితే జరుగుతున్నాయండి. ఫంక్షన్ కోసము ఫంక్షన్ ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి కర్టెన్స్ దగ్గర నుంచి బెడ్ షీట్స్, పిల్లో కవర్స్ అన్ని రీవాష్ చేయాల్సి వస్తుంది. ఫంక్షన్ దగ్గర చేసి వాష్ చేస్తే ఏమాత్రం వర్షం పడినా కొంచెం హడావిడి అయిపోతుందని చెప్పేసి మేము ఒక 1 week ముందు నుంచి ఈ వాషింగ్ అంతా స్టార్ట్ చేసాము. ఇంకా కర్రీ విషయానికి వస్తే టొమాటోస్ చూసారు కదా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోని కారం యాడ్ చేసుకోవాలి. ఇందాక ఆయిల్ లోనే మనం ఉప్పు పసుపు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా చికెన్ యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు మిక్స్ చేసి మూత పెట్టేయండి. లో టు మీడియం ఫ్లేమ్ లోనే చికెన్ ఆల్మోస్ట్ 80% కుక్ అయినంత వరకు ఉంచాలి. యాక్చువల్ గా ఇంట్లో చికెన్ కొంచెమే ఉంది, ఒక పూటకే వస్తుంది. మళ్ళీ రెండో పూట ఏదో కర్రీ ఉండేదానికన్నా ఆ చికెన్ లోనే ఎగ్స్ యాడ్ చేసేసి గ్రేవీ లాగా చేసేస్తే 2 పూటలకి వచ్చేస్తుంది కదా అనుకున్నాను. ఇంకా దీనికి కాంబినేషన్ గా సపరేట్ గా రసం పెట్టాలి అనుకున్నా.
ప్రెజెంట్ అంత చేసే ఓపిక అయితే లేదు. ఎలానో చింతపండు నానబెట్టి రసం చేయాలి. కానీ ఆ నానబెట్టిన చింతపండుని రసం తీసుకొచ్చి ఈ కర్రీలో యాడ్ చేసామనుకోండి, ఆ పులుసు అన్నంలో కలుపుకొని 2 పూటలకి తినడానికి ఉంటది కదా! సో, అలా ప్లాన్ చేసుకున్నాననమాట. టేస్ట్ ఎలా ఉంటదో అనుకున్నాను కానీ సూపర్ వచ్చింది. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది. డ్యాడీ అయితే నెక్స్ట్ టైమ్ కూడా ఇదే కర్రీ ప్రాసెస్ చేయమ్మా చాలా బావుంది అన్నారు. జనరల్‌గా నాన్ వెజ్‌కి మనం గరం మసాలా పౌడర్స్ లాంటివి యాడ్ చేస్తూ ఉంటాము ఆ నీసు వాసన రాకుండా. బట్ ఈ పర్టిక్యులర్ రెసిపీలో ఓన్లీ ఉప్పు, కారం, పసుపు వేసి చేసినా కూడా టేస్ట్ సూపర్ వచ్చింది. అదే చెప్తున్నా ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. ఇంకా ఇవన్నీ బిహైండ్ ద సీన్స్ ఉప్పు, కారం వేసేటప్పుడు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటాము వీడియోలో క్లియర్‌గా క్యాప్చర్ చేయడానికి. మళ్ళీ అవన్నీ అరేంజ్ చేసుకుంటాము. ఇంకా కర్రీకి కావాల్సినంత చింతపండు కొంచెం వాటర్‌లో నానబెడదాము. చికెన్ మగ్గేలోపు ఇక్కడ చింతపండు కూడా నానిపోతుంది. ఇంకా నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి వేడి చేయకుండా ఉండాలి అంటే సబ్జా వాటర్ లాంటివి తీసుకుంటూ ఉండాలి. మజ్జిగ కూడా ఇస్తాను. కాకపోతే సబ్జా వాటర్ చాలా బాగా పనిచేస్తదనమాట. మెయిన్‌గా నాలాగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఇలా సబ్జా వాటర్ ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే తీసుకుంటే ఆ ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. సబ్జాలు నానడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది. ఈలోపు చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన గుడ్లతో పాటు మనం నానబెట్టాం కదా చింతపండుని, అది కూడా మంచిగా రసం తీసి యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేసి రిమైనింగ్ 30% ఆఫ్ ద చికెన్ ఉడికేంత వరకు కూడా లో టు మీడియం ఫ్లేమ్‌లోని ఒక 10-15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఉప్పు, కారం చెక్ చేసుకోండి. సరిపోతే పర్వాలేదు. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇంకా సబ్జాలు నానాయి కదా! ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి సబ్జా వాటర్ ఇచ్చేస్తాను. నేను, డ్యాడీ, బాబు మాత్రమే ఈ సబ్జా వాటర్ తాగుతాము. అమ్మ ప్లెయిన్ సబ్జా వాటర్ తాగదు. ఇంతకుముందు బుడ్డోడికి ఇందులో పంచదార కల్పించేదాన్ని కానీ అసలు పంచదార జోలికే వెళ్ళట్లేదు. ఓన్లీ ప్లెయిన్ వాటర్‌లో సబ్జాలు కలిపిచ్చేస్తాను. వాడు అలానే తాగేస్తాడు. ఈ పనులన్నీ అయ్యేలోపు చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. లాస్ట్‌లో కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే కోడిగుడ్డు చికెన్ పులుసు రెడీ అయిపోయినట్టే. జనరల్‌గా కరివేపాకు మనం ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు యాడ్ చేస్తాం కదా! బట్ ఈ పులుసుకి లాస్ట్‌లో యాడ్ చేసుకోండి. దాని ఫ్లేవర్ ఇంకా బావుంటుంది. కరివేపాకు వేసి ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేయండి. వెంటనే సర్వ్ చేయకుండా. దానివల్ల ఫ్లేవర్స్ బాగా దిగి టేస్ట్ బావుంటది. ఈ మధ్య నేను లేవడం లేట్ అవుతుంది. దానివల్ల వంట చేసేసరికి ఇంకా లేట్ అయిపోతుందనమాట. ఈరోజు కూడా వంటంతా అయ్యేసరికి టైం 2 అలా అయిపోయింది. ఇంకా వెంటనే మేము లంచ్ చేసేసాం. అండ్ మన బుజ్జి బంగారానికి ఈ మధ్య ట్రెండింగ్ అయిన ఒక సాంగ్ నేర్చుకోవాలనిపిస్తుందంట. నాకు పాట నేర్పించు మమ్మీ అని అడుగుతున్నాడు. ఉంచాను ప్రేమంత దాచానుగా కాలాలు కల్లారా వసంతాలు వేచింది భరించాను ఈ దూర తీరాలు నీ కోసమే. అలా బాబుగారు వాడికి నచ్చిన సాంగ్ నేర్చుకుంటున్నాడు. ఇంకా కంప్లీట్ గా రాలేదు. వన్స్ ఆ పాట అంతా నేర్చుకున్న తర్వాత వాడు పాడుతున్నప్పుడు రికార్డ్ చేసి మీతో కూడా షేర్ చేసుకుంటాను. అలా కొంచెం సేపు పాటల కచేరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం క్లీనింగ్ ఉంటే ఆ పని స్టార్ట్ చేశాను. హాల్లోని మా బట్టలు ఎక్కడ పడితే అక్కడ అలా పెట్టేసి ఉన్నాయన్నమాట. అవి ఆర్గనైజ్ చేసే టైం ఈ రోజు వచ్చింది. సో బట్టలన్నీ కూడా ఇంకా నీట్ గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఈ బాస్కెట్స్ నాకు చాలా బాగా పనిచేశాయి. ఇన్‌ఫాక్ట్ నా టాప్స్ అన్నీ కూడా ఈ ఒక్క బాస్కెట్‌లోనే సరిపోయాయి. అలా ఉన్న టాప్స్ అన్నీ ఈ బాస్కెట్‌లో అరేంజ్ చేసుకున్నాను. ఈలోపు డ్యాడీ పొద్దున్నే ముంజులు తీసుకొచ్చారంట. బుడ్డోడు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ తినేసాడు. నా కోసమని కొంచెం సెపరేట్‌గా తీసి అందులో కొంచెం పంచదార వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టారు. ఇంక ఇప్పుడు నాకు అవి ఇస్తే నేను తింటున్నాను. అండ్ మీలో ఎంతమందికి ముంజులంటే ఇష్టమో కామెంట్స్‌లో చెప్పండి. నాకు ముంజులంటే ఇష్టమే. కాకపోతే వీటికన్నా నేను సమ్మర్‌లో ఎక్కువ జాక్ ఫ్రూట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సింహాచలం దగ్గర అటు సైడ్ అమ్ముతున్నారు కానీ ఇంకా వైజాగ్‌లో జాక్ ఫ్రూట్ అమ్మడం స్టార్ట్ చేయలేదు. సరే ఇంకొంచెం క్లీనింగ్ ఉంది. అదంతా అయిన తర్వాత మీతో మాట్లాడతా. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి.
ఇంకా అలా నేను సర్దిన బాస్కెట్స్ అన్ని తీసుకొని వెళ్ళి బెడ్ మీద పెట్టేశాడు బుడ్డోడు. ఇంకా నేను అవి అరేంజ్ చేసుకోవాలి. దానికన్నా ముందైతే ఆఫీస్ టేబుల్, టీవీ యూనిట్ పక్కకి అరేంజ్ చేశాను అనమాట. సో దట్ హాల్లో ఒక సైడ్ అంతా కూడా కొంచెం స్పేషియస్ గా ఉంటది, వచ్చిన గెస్ట్లు అందరూ అక్కడ కూర్చోడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇందాక బుడ్డోడు బాస్కెట్స్ అన్ని తీసుకొచ్చి బెడ్ మీద ఇలా అరేంజ్ చేశాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా నీట్ గా ర్యాక్స్ లో అరేంజ్ చేసుకోవాలి. సో ఎలా అరేంజ్ చేస్తానో చూసేయండి. దానికన్నా ముందు మన బుజ్జి బంగారం ఎంతో కష్టపడుతున్నాడు ఈ రోజు. అంటే ఆఫీస్ టేబుల్ కింద చాలా చెత్త ఉంది. మోస్ట్లీ అన్ని ఈడ్ ఐటమ్సే ఉన్నాయి. అవసరమైన బొమ్మల నుంచి రిమైనింగ్ అన్ని తీసేయమన్నాను. అండ్ ఉన్న బొమ్మలన్నీ కూడా నీట్ గా అరేంజ్ చేసుకోమని చెప్తే ఇంకా ఆ పని స్టార్ట్ చేశాడు. ఇంకా మన బుజ్జి బంగారం ఈ పని చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మమ్మ అయితే ఈ రోజు నుంచి ఇంట్లో బట్టలు కుట్టి మమ్మల్ని పోషించాలని ఫిక్స్ అయింది. అందుకనే పొద్దున్నుంచి చీర కుడుతూనే ఉండింది. అది ఇంకా ఈ రోజుకి అవ్వలేదు. ఇప్పుడు తను కుడుతున్న శారీనే తను ఫంక్షన్ రోజు కట్టుకోబోతుంది. ఆ శారీకి ఫాల్స్ అవన్నీ కూడా తనే కుట్టుకుంటుంది. ఈ శారీ ఎక్కడ తీసుకున్నాము ఏంటి అనేది ఫంక్షన్ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నాము. ఇంకా నేను కూడా వచ్చేసి బట్టలు ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడతో ఇంట్లో క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా హడావిడిగా బయలుదేరి బుడ్డోడిని స్కేటింగ్ కి తీసుకొచ్చాం. ఇంతకీ నేను ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఇంటికి ఒక సైడ్ మొత్తం మందారం చెట్టు అల్లించారు. అండ్ ఆ చెట్టు నిండా రెడ్ కలర్ బ్రైట్ మందారాలు ఉన్నాయి. ప్రతి రోజు ఈ చెట్టు చూసుకుంటూనే వెళ్తాను. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. నాకు కూడా మందార పూలు అంటే చాలా ఇష్టము. చూడాలి ఈసారి నర్సరీకి వెళ్తే ఇంకొన్ని మందారం మొక్కలు తీసుకొద్దాం అని అనుకుంటున్నాను. ఇంకా బుడ్డోడిని స్కేటింగ్ కి తీసుకొచ్చాం. వీడిని స్కేటింగ్ లో జాయిన్ చేసి ఇట్స్ బీన్ లైక్ 10 days, నాట్ 10 days, 15 days అయిపోయింది. బట్ స్టిల్ వీడు ఇంకా వాకింగ్ స్టేజ్ లోనే ఉన్నాడు. కాకపోతే వాట్ ఐ ఫీల్ ఇస్ వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ అయితే లేదు. రిమైనింగ్ స్టూడెంట్స్ కి వేరే ట్రైనర్స్ బాగానే ట్రైన్ చేస్తున్నారు. కానీ బుడ్డోడు ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రాపర్ గా ట్రైనింగ్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. బికాస్ ఆ పక్కనే వేరే వాళ్ళు ట్రైన్ చేసే ఇతను ట్రైన్ చేసే విధానం రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ బల్క్ ఆఫ్ పీపుల్ ని ఒకేసారి ట్రైన్ చేస్తారు. బట్ వేరే ట్రైనర్స్ ఒక 3 members ఉన్నారనుకోండి. ఈచ్ ట్రైనర్ దగ్గర 10 students ఉంటారు. ఉన్న 10 students ని ప్రాపర్ గా కేర్ తీసుకొని వాళ్ళకి ఏదైనా రాకపోతే అదే పనిగా నేర్పించడం లాంటివి చేస్తున్నారు. ఇక్కడ గ్రూప్ లో ట్రైన్ చేసేటప్పుడు కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది ఆడుకుంటారు, కొంతమంది దిక్కులు చూస్తారు. సో అలా అవుతుంది అనమాట. మనోడు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు నేర్చుకుంటున్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఇంకా ఆడడం స్టార్ట్ చేస్తున్నాడు. అదే కొంచెం డ్రాబ్యాక్ అనిపిస్తుంది. ట్రైనర్స్ కనుక ప్రాపర్ గా ఉంటే పిల్లలు ఇంకా బాగా నేర్చుకుంటారు. ఇంకా స్కేటింగ్ కంప్లీట్ చేసుకొని నేను కూడా వాకింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చాక ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇప్పుడు బుడ్డోడిని చదివిస్తున్నాను. ఎల్కేజీ అంతా వర్చువల్ లెర్నింగ్ ఉండేసరికి ఇప్పుడు సడన్ గా రాయాలంటే వీడికి కష్టం అవుతుంది. అదే ఈ సమ్మర్ హాలిడేస్ లో కొంచెం రాయడం ప్రాక్టీస్ చేయించాము అనుకోండి, స్కూల్ కి వెళ్ళినప్పుడు వీడికి పెద్ద ప్రాబ్లం ఉండదు. అదే కనుక స్కూల్ కి వెళ్ళినప్పుడు నేర్చుకుంటాడు, ఈ సమ్మర్ హాలిడేస్ లో వదిలేద్దాము ఆడిపిద్దాము అంటే స్కూల్ కి వెళ్ళాక అక్కడ రాయమంటే రాయరు. వాళ్ళకి ఎలా రాయాలో అర్థం కాదు. ఇన్ఫాక్ట్ ఆ సిచ్యువేషన్ కి మౌల్డ్ అవ్వడానికి కూడా వీళ్ళకి కష్టం అవుతుంది. సో ఆ ప్రాబ్లం ఏది వీడికి ఉండకుండా ఉండాలి అంటే మనం ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేయిస్తే ఆ సిచ్యువేషన్ వాడికి ఈజీ అవుతుందని ఈ సమ్మర్ హాలిడేస్ లో ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయినా ప్రాక్టీస్ చేయిస్తున్నాను. సో అలా వాడు కాసేపు అయితే చదువుకున్నాడు. సో ఇలా మా డే అయితే గడిచిందండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో ఫంక్షన్ కోసం నేనేం షాపింగ్ చేశాను, ఎక్కడ షాప్ చేశాను, అలానే ఫంక్షన్ ముందు రోజు హడావిడి, మా ప్రిపరేషన్స్, ఇంతకీ ఏం ఫంక్షన్ ఎలా జరిగింది, ఎవరెవరు గెస్ట్లు వచ్చారు అనేది ప్రతిదీ మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.